ఆనాపాన దాన్ని విడదీస్తే సవర్ణ దీర్ఘ సంధిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆనాపాన సతి వస్తుంది. ఆనా అంటే మనము గాలి తీసుకోవడం, అపాన అంటే గాలి వదలడం. ఈ గాలి వదలడం తీసుకోవడం అనేది ఈ రెండు నాసికారంధ్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక నాసికారంధ్రం మాత్రమే యాక్టివేట్గా పనిచేస్తుంది, మరొక నాసికారంధ్రం ఇన్యాక్టివేట్గా ఉంటుంది, అంటే కొంచెం తటస్థంగా ఉంటుంది. అప్పుడే అందుకోసం మన యోగులు పెద్దవాళ్ళు సూర్యనాడి చంద్రనాడిని గమనించి ఇలా చేతులు పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరు ఇంటికి రాబోతున్నారు, ఏం జరగబోతుంది కూడా చెప్పేవాళ్ళు. ఈ స్థితికి వెళ్తారు. మనం ప్రతి ఒక్కరు ధ్యాన యోగి ఆ స్థితికి వెళ్తారు. ధ్యానం చేయగా 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 స్థితికి చేరుకుంటారు. శూన్య స్థితికి ఎలా చేరాలనే విషయం పైన చెప్తున్నాను నేను. శూన్య స్థితికి మనం ఎలా చేరాలంటే, మనము సుఖాసనం ఆసనంలో కూర్చుంటాం. సుఖాసనం అంటే కుర్చీలో కూర్చోవడం కానీ, కాళ్ళు మర్చి కూర్చోవడం కానీ, పద్మాసనంలో కూర్చోవడం కానీ, లేదా ఆసనం అంటే ఆసనం పతంజలి చెప్పిన ఆ యొక్క సూక్తి ఏంటంటే ఆసనం ఏ పోచర్ విచ్ ఈస్ ద స్టడీ అండ్ కంఫర్టబుల్ ఈజ్ కాల్డ్ ఆసన్. ఏ పోచర్ విచ్ ఈస్ ద స్టడీ అండ్ కంఫర్టబుల్ ఈజ్ కాల్డ్ ఆసన్. అంటే సింపుల్గా సుఖము స్థిరము ఆసనం, సుఖము స్థిరము ఆసనం. నువ్వు సుఖంగా స్థిరంగా కూర్చోగలగడం ఆసనం. ఇప్పుడు పెద్ద మంది అలా వెన్నముక నిటారుగా పెట్టి కూర్చోవడం అంటే కూర్చోలేదు, అది ఆసనం కాదు. ఇక్కడ మనం అన్నాం ఆసనం అంటే సుఖము స్థిరము ఆసనం. సుఖంగా స్థిరంగా కూర్చోవాలి. ఇక్కడ మళ్ళీ అంటే స్థిరం అంటే మళ్ళీ సార్ మాకు దోమలు గడుస్తున్నాయి కదా, మాకు కాస్త అలర్జీ ఉంది కదా, అలా చేసుకోవచ్చా లేదా అంటే ఎస్, మీకు దోమ కట్టినప్పుడు దాన్ని చేసుకోవచ్చు, అలా తోలుకోవచ్చు. లేదు కాలు తిమ్మిరి పట్టింది సార్, మీరు స్థిరం ఉన్నారు కదా, మరి తిమ్మిరి పట్టింది కదా, మరి ఏం చేయాలా? తిమ్మిరి పోయిన వరకు లేచినాడు, లేదా కాలు మార్చుకో, అది కూడా చేయొచ్చు. లేదు సార్ నేను కూర్చోలేను, కుర్చీలో కూర్చోలేను, కింద కూర్చోలేను, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి పడుకొని ధ్యానం చేయొచ్చా లేదా? ఎస్, చేయొచ్చు. పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. అంటే కూర్చొని చేయగలిగే వాళ్ళు పడుకొని చేయడం తప్పు, కూర్చొని చేయలేని వాళ్ళు పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, మగవాడు గుడికి వెళ్తాడు, ఇప్పుడు ఏ మంత్రం పఠించాడు. చెవిటివాడు గుడికి వెళ్తాడు, బాబునే చెప్పిన ఏ ఉచ్చారణ రాదు. కళ్ళు లేనివాడు గుడికి వెళ్తాడు, విగ్రహ మూర్తి ఏమి కనిపించదు, మరి అతనికి దైవభక్తి లేదా అంటే దైవభక్తినే పోతున్నాడు. ఇలా మనం కూడా అంతే. మనకు స్థితి ఆసనము సుఖము స్థిరము ఆసనం. నువ్వు సుఖంగా స్థిరంగా కూర్చోగలగడమే ఆసనం. సుఖంగా స్థిరంగా కూర్చున్న తర్వాత ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏం చేయాలి? అప్పుడు శ్వాసను రెండు నాసికారంధ్రాల మధ్య పెదవి వస్తుంది. ఇది చాలా సున్నితమైన ప్రాంతం పెదవి. ఈ పెదవి దగ్గర నుంచి గాలి పైకి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ వెళ్తూ తీసుకోవడము వదలడము గాలి పైన మనము కాన్సన్ట్రేట్ చేయాలి. దాన్ని ఆ ధ్యాస అంటే ఒక పనిపైన ధ్యాస అంటాం కదా. ఇక్కడ పని ఏంటి? మనకు శ్వాసను తీసుకోవడం. ఒక పనిపైన ధ్యాస పెట్టరా అంటారు పెద్దలు అంటారు, వాడు ధ్యాస లేకుండా పనిచేస్తాడు, వాడు ధ్యాస లేదురా అంటారు. అంటే ధ్యాస అన్నది వాడుక భాషలో ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని ధ్యానాన్ని కలిపినాం మనం ఇక్కడ. ధ్యానము ధ్యాస. ఈ ధ్యాస నిలిపినప్పుడు మన ధ్యానం కుదరదు. ఇక్కడ శ్వాసను గమనిస్తూ మనం యొక్క ముక్కుకు ఈ రెండు నాసికారంధ్రాలకు ఈ భాగంలో మనకి చాలా సున్నితమైన ప్రాంతం పైపెదవి వస్తుంది. ఈ పైపెదవికి ఈ ముక్కుల్లో మధ్య వెళ్ళే గాలిని గమనిస్తూ ఉండాలి. గమనిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది సార్? చాలామంది అడుగుతుంటారు, గమనించినాం సార్ బాగానే ఉంది, అట్లా గమనిస్తూనే ఉండాలి కదండి ఇంకా అంటే. నువ్వు గమనించడం మొదలుపెట్టిన రోజు ఒకే రోజులోనే నువ్వు స్థితికి చేరుకోలేవు. ఒకరికి నెల పట్టచ్చు, ఒకరికి 2 నెలలు పట్టచ్చు, ఒకరికి సంవత్సరం పట్టచ్చు, ఒక 2 ఏళ్ళు పట్టచ్చు, ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, ఒకరికి ఒక క్షణం కూడా పట్టచ్చు. అది వాళ్ళ కారణజన్మం. మనం ఒక క్షణం పట్టింది కదా సార్, మళ్ళీ నన్ను బయట పిలిచి అడగచ్చు, ఏం సార్ నేను కూర్చున్న క్షణం రాలేదు కదా అని. రాకపోవచ్చు, కానీ సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. ఎంత పట్టినా సరే ఖచ్చితంగా జరుపుకుంటారు. రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా. రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా. నీకు ధ్యానం కుదరడం అనేది పక్కా కుదురుతుంది. ఎప్పుడు కుదురుతుందంటే నువ్వు యొక్క ఈ సబ్కాన్షియస్ అంటే ఈ సుప్త చేతన మనసు ఇక్కడ ఈ విషయంలో చెప్తాను సార్. మనసు అంటున్నారే, అసలు మనసు ఎక్కడ ఉంది? అసలు మనసు అంటే ఏంటి? అది మట్టినా, రాయినా, లేక ఒక పదార్థమా, లేదా మన అవయవంలో ఒక భాగమా? మనసు పైన ధ్యాస పెట్టమంటున్నాం. మనసులో ఏవి రాబట్టద్దు అంటున్నాం, ఏవి రాణించుకోకూడదు అంటున్నాం, ఎలాంటి ఆలోచనలు రాకూడదు అంటున్నాం మనసులోకి. అసలు మనసులు ఎక్కడ? మన ఇంట్లో ఉందా, మన బయట ఉందా, మన శరీరంలో ఉందా? ఇది ఒక మనసు పైన ఒక ప్రశ్న. మనసు అన్నది ఈ మానవ సమాజంలో మనకు 5 సంవత్సరాల వయసు నుంచి మనకు మనసు తయారవుతుంది. మనసు మన యొక్క పరిసరాల బట్టి మన మనసు తయారవుతుంది. మనసు నథింగ్ బట్ ఆలోచన. మనసే ఆలోచన. మనస్సు ఈజ్ ఈక్వల్ టు శ్వాస.
ఈ శ్వాస, మనసు, ఆలోచన ఇవన్నీ